త్వరగా అలసిపోవటం, నీరసం, ఆయాసం, గుండె దడ, కాళ్ల వాపులు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే తప్పకుండా రక్తహీనత ప్రభావమే. భారత్లో పురుషుల్లో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణీల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యాల బారిన పడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. రక్తం మనకు కావలసిన గ్రూప్ కావాలి అంటే ఎవరో ఒకరు దానం చేయాలి. అలా దానం చేయటానికి అవగాహన కల్పించేందుకు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 14న జరుపుకుంటున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 14న నిర్వహిస్తారు. ఎందుకంటే 1901లో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ ల్యాండ్ స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. కాబట్టి ఆయన జయంతి అయిన జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తొలిసారిగా రక్తదాతల దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరంతో సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు రక్తదాతలకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా రక్తదాతల్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయొచ్చు. వాళ్లకు కొన్ని సాధారణ అర్హతలుంటాయి. అవేంటంటే వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్యన ఉండాలి. కానీ కొన్ని దేశాల్లో 16 నుంచి 17 సంవత్సరాల వయసు గలవారు కూడా శారీరకంగా రక్తంలో ఎలాంటి తేడాలు లేకుండా ఉంటే రక్తదానం చేయొచ్చని చట్టం చేయబడింది. మరికొన్ని దేశాల్లో 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డాక్టర్ అనుమతితో ఇవ్వచ్చు. బరువు కనీసం 50 కిలోలు ఉండాలి. కొన్ని దేశాల్లో అయితే 45 కిలోలు ఉన్నా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేసేటప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి, జలుబు పుండ్లు, మరేదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే రక్తదానం చేయటానికి అర్హులు కాదు. టాటూ లేదా బాడీ పియర్సింగ్ అంటే చెవి, పెదాలు, బొడ్డు, నాలుక ఇలా రకరకాల ప్లేసుల్లో రంధ్రాలు చేసుకుని వాటికి డిజైన్ ఆర్నమెంట్స్ పెట్టుకున్న వారు 6 నెలల వరకు కూడా రక్తదానం చేయకూడదు. రక్తదానం చేసే స్థలంలో మీకు హీమోగ్లోబిన్ పరీక్ష చేసి రక్తాన్ని తీసుకుంటారు. అనేక దేశాల్లో హీమోగ్లోబిన్ స్థాయి స్త్రీలకు 12.0 గ్రామ్స్ పర్ డెసిలీటర్స్ కంటే తక్కువ కాకుండా పురుషులకు 13.0 గ్రామ్స్ పర్